జెండాలు సైడ్ పెట్టుకోండి మా, సైడ్ పెట్టుకోండి జెండాలు మా, ఆ జెండాలు సైడ్ పెట్టుకోమమ్మా. భారతదేశంలో మరొక చారిత్రాత్మక ఘట్టం నెలకొంది. ఎన్నో దశాబ్దాలుగా ఈ దేశంలో ఉన్న బడుగు పేద ముస్లింలకి జరుగుతున్న అన్యాయాన్ని ఈ వక్ఫ్ బోర్డ్ చట్ట సవరణ ద్వారా దాన్ని సరిచేయడం జరిగింది. కోట్లాది మైనారిటీలు ఈరోజు దీనికి హర్షాతిరేకాలు వెలిపిస్తున్నారు. ఇన్ని దశాబ్దాలుగా వక్ఫ్ బోర్డ్ అంటే కేవలం కొంతమంది ధనికులకి లేకపోతే నోరున్న వాళ్ళకి కబ్జా కూరల్లో ఇరుక్కోయింది. ఈ చట్టం ద్వారా ప్రతి ఒక్క మైనారిటీ సోదరులకి, ముఖ్యంగా ముస్లిం సోదరీమణులకి, మహిళలకైతే దాంట్లో పాత్రే ఉండేది కాదు. ఈరోజు ఈ చట్టం ద్వారా ప్రతి ఒక్కరికి దాని ఫలాలు అందే విధంగా ఈ చట్ట సవరణ చేయడం జరిగింది. ప్రత్యేకంగా ఈ చట్ట సవరణ చేసినందుకు ప్రధాని నరేంద్ర మోడీ గారికి, కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారికి ప్రత్యేకంగా అనంతపురం జిల్లా శాఖ తరఫున, మైనార్టీ సోదరుల తరఫున ప్రత్యేకంగా అభినందనలు, ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. భారతదేశ ప్రభుత్వం ఈరోజు పార్లమెంట్లో, లోక్సభ, రాజ్యసభలో ఈ వక్ఫ్ బోర్డ్ బిల్లు సవరణ చట్టాన్ని తీసుకురావడం, దేశ ప్రజలందరూ ఈ పొద్దు దీన్ని హర్షిస్తున్నారు. మేధావులైతేనేమి, లేకపోతే విద్యావంతులైతేనేమి, ఎంతోమంది చర్చలు జరిపి ఎంతోమంది అభిప్రాయాలు తీసుకొని ఈ బిల్లు ప్రవేశపెట్టడం జరిగింది. ఎన్నో కమిటీగాని దీన్ని నియమించి కమిటీ యొక్క లోతుపాతులను ఏ విధంగా చేయాలి, దీంట్లో సవరణ ఏ విధంగా మనము చేస్తే దేశ ప్రజలకు, ముస్లిం సోదరులకు ఉపయోగమో ఆ విధంగా చట్టాన్ని రూపొందించి 2024 ఆగస్టు నుంచి ఈ ప్రక్రియ మొదలుపెట్టి దాదాపు కంటే 7-8 నెలల నుంచి భారతదేశ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని తీసుకురావడం ఇది మంచి శుభపరిణామం. ఈరోజు శాంతియుతంగా ఎవరికి ఏ ఇబ్బంది లేకోకుండా పాత చట్టాలని తొలగించి కొత్త సవరణ బిల్లు తీసుకురావడం ఈరోజు ముస్లిం సోదరులందరూ హర్షిస్తున్నారు. ఎందుకంటే ఇంతకుముందంతా సరైన పారదర్శక లేదు, దాని నిర్వహణ సరిగా లేదు, దాని చట్టం అంటే ఎవరికే కానీ తెలియకోకున్న పరిస్థితిలో 95 నుంచి మనం చూస్తున్నాం. ఈరోజు ఎంతో నిజాయితీగా, నిబద్ధతతో భారతదేశ ప్రభుత్వము ఈరోజు చట్టసభల్లో ఈ సవరణ బిల్లు తీసుకొచ్చి ప్రజలందరికీ ఆ సమాచారాన్ని చేరవేస్తూ ఈరోజు మనల్ని చైతన్యపరుస్తూ ఏ విధంగా దీన్ని ముందుకు తీసుకెళ్ళాలి, ఏ విధంగా దీన్ని దుర్వినియోగం కాకుండా దాంట్లో ఉన్న కమిటీ పెద్దలు ఇంతకుముందు ఎలా పనిచేస్తున్నారో ఆ విధంగానే పనిచేస్తూ పారదర్శకంగా, నిజాయితీగా ప్రజలకు చేరువయ్యేదానికే ఈ వక్ఫ్ బోర్డ్ బిల్లు సవరణ తీసుకురావడం జరిగింది. ఇది మంచి పరిణామము. ఈరోజు యావత్ భారతదేశంలో ఉన్న ముస్లిం సోదరులందరూ ఈరోజు హర్షిస్తూ ఈరోజు దీనికి మద్దతు తెలపడం మంచి శుభపరిణామంగా ఈరోజు తీసుకుంటున్నారు. వాళ్ళందరికీ భారతీయ జనతా పార్టీ తరఫున ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. విభిన్నత్వంలో ఏకత్వంగా ఉన్న మన భారతదేశానికి వివిధ మతాలు, విశ్వాసాలు ఉన్న నేపథ్యంలో ఆ అసమానతలు తొలగించి అందరినీ ఒక తాటిపైకి తేవటానికి చేసిన ప్రయత్నమే ఈ ముస్లిం మైనారిటీల
వక్ఫ్ బిల్లు సవరణ బిల్లు అని మీకు తెలియజేసుకుంటున్నాం. బీజేపీ ఏ విధంగానూ ముస్లిం మైనారిటీలకు వ్యతిరేకం కాదు. అయితే కొంతమంది దుష్ప్రచారం వలన ఇది అందరి నోట్లో నానింది. కానీ గత 4 రోజులుగా లోక్సభలో అయితేనేమి, తిరిగి రాజ్యసభలో అయితేనేమి విభిన్న చర్చల అనంతరం 2 సభలు ఆమోదించిన తర్వాత రాష్ట్రపతి ఆమోదం కొరకు బిల్లును పంపడం జరిగింది. ఈ బిల్లు అధ్యక్షులు చెప్పినట్టు అనేక పర్యాయాలు అనేక మందితో డిస్కషన్స్ చేసి సవరణలు చేసిన తర్వాత అందరికీ యోగ్యంగా ఉండాలనే ఉద్దేశంతోనే ఈ బిల్లుని తయారు చేసి ప్రజల ముందుకు తేవాలని కోరుకుంటున్నారు. బీజేపీ మైనారిటీలకు ఎట్టి పరిస్థితుల్లో వ్యతిరేకం కాదు. వాళ్ళ హక్కుల్ని కాపాడడానికి ఎప్పుడూ కట్టుబడి ఉంటామని రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేసుకుంటూ మైనారిటీ వర్గాల యొక్క హర్షం వ్యక్తం చేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ధన్యవాదాలు. మొన్నటి రోజున నరేంద్ర మోడీ గారు ప్రవేశపెట్టిన వక్ఫ్ బిల్లు ఆమోదం పొందిన రోజే ముస్లిం పేద సమాజానికి వెలుగొచ్చిన రోజని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే గతంలో చూసాం మనం దాదాపు కాంగ్రెస్, ఎంఐఎం, కమ్యూనిస్టు పార్టీలు మరి కొంతమంది బడా బాబులు ఈ పార్టీలకు చెందిన ముస్లిం నాయకులు కలిసి వక్ఫ్ బోర్డు నుంచి వచ్చే ఆదాయాన్ని ఏది పేద ముస్లిం ప్రజలకు చెందకోకుండా తినడం మనం చూసాం. దాదాపు 12,000 కోట్లు దేశవ్యాప్తంగా ఈరోజు అన్నాక్రాంతానికి గురైంది. కావున నరేంద్ర మోడీ గారు దీన్ని గ్రహించి భిన్నత్వంలో ఏకంగా సబ్కే సాత్ సబ్కా వికాస్తో భాగంగా అందరితో పాటు కలిసే విధంగా ముస్లింలు కూడా ఈ దేశం